అసలు మా వారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం తెచ్చారు? నేనేం వీడియో చేయబోతున్నాను? అలాగే ఇక్కడ ఏం వీడియో ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి చేస్తున్నానో మొత్తం అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ నుండి చూడండి. అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతి ఒక్కరు అండి. అలాగే నేనేం పూజ చేసుకుంటున్నాను, ఏ స్వామి దగ్గర నుండి వచ్చిన తర్వాత మా వారు నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను, అలాగే ఏం ప్రసాదం చేస్తున్నాను, మా వారు మాకు ఎన్ని రకాల బొమ్మలు, అలాగే మా పిల్లలకి నాకు గాజులు ఏమేమి తెచ్చారో మొత్తం అయితే చూపిస్తానండి ఈ వీడియోలో. అలాగే వెల్కమ్ టు మై ఛానల్. అలాగే ఈరోజైతే నేను మా వారు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో అనేది ఫుల్గా అయితే చెప్తానండి. మా వారైతే శబరిమలై నుండి ఆదివారం అయితే వచ్చారండి. ఆదివారం సాయంత్రం 5 గంటలకైతే వచ్చారు. నేనైతే రాత్రి అయిపోయిందని మార్నింగ్ అయితే చేసుకుందామని మార్నింగ్ 4 గంటలకైతే లేచాను. లేచిన తర్వాత పాపనైతే స్కూల్కి అయితే పంపించేసి ఇల్లంతా శుభ్రంగా అయితే తుడుచుకొచ్చేసాను. నా పనిలో నేనైతే ఉన్నానుగా. మా బాబు అయితే ఏం చేస్తున్నాడో చూపిస్తారండి. ఈ లోపైతే ఇల్లంతా శుభ్రంగా అయితే కడిగేసానుగా. చూసారుగా, చాలా నీట్గా అయితే కడిగేసుకున్నాను. నేను ఏ పని చేసుకున్నా మా బాబు అయితే హెల్ప్ అయితే చేస్తాడు. అది రెండో పని పెట్టడానికి, అది మా బాబు ఫస్ట్ ఉంటాడు. అలాగే నేనైతే క్లీన్గా అయితే సర్దేసేసుకున్నాను ముందలే. దీపారాజన కుందులు ఏమన్నా ఉండాలి, కడుక్కోవాలి అని నేను మొత్తం ఓ చోట అయితే పెట్టేసుకున్నాను. మా మామయ్య అయితే ప్రతిరోజు ఉదయాన్నే అయితే దీపారాజన అయితే చేస్తారండి. ఈలోపైతే నేను మా వంటగది అయితే చూపిస్తారండి. ఇది మా వంటగది. చాలా క్లీన్గా అయితే కడిగేశాను. చూసారుగా, అసలు వైట్ టైల్స్ కదా, బాగా రుద్దాల్సి వచ్చింది. బాగా తోమి రుద్ది క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను. ఈలోపైతే నేను ఈ పూజకి సంబంధించిన వస్తువులన్నీ కడిగి ఒక పక్కన పెట్టేసుకున్నాను. దీపారాజన కుందులు, అలాగే పప్పు, అలాగే పాలకూర వండుదామని పాలకూరలను కూడా కట్ చేసుకుని, కూరగాయలన్నీ కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. బంగాళదుంపలు ఫ్రై చేద్దామని, అలాగే ప్రసాదం కింద నేను పొంగళ్ళ అన్నం అయితే చేద్దామని బియ్యము పప్పు కూడా కడిగి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. అలాగే పాలు కూడా ఒక పక్కన పెట్టాను. అరటిపళ్ళు, పూలు, అరిటాకులు అయితే దేవుడికి అయితే ప్రసాదంగా అరిటాకులో పెడతాము. ప్రసాదం చేసిన తర్వాత అని వాటిని కూడా ఒక పక్కన అయితే పెట్టానండి. అలాగే నేను గ్యాస్ దగ్గర అయితే చాలా క్లీన్గా అయితే కడిగి పెట్టేసి, తర్వాత పసుపు బొట్లు పెట్టిన తర్వాత నేనైతే కుంకుమ బొట్టు అయితే పెడదామని ఫస్ట్ అయితే పసుపుతో అయితే చక్కగా అయితే పెట్టేశానండి. బొట్లు ఒక్కొక్క బొట్టు అయితే పెట్టేసుకుని తర్వాత కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు గ్యాస్ అయితే ఎక్కువ శాతం క్లీన్ చేస్తాను, కానీ బొట్లు అయితే చాలా తక్కువ పెడతాను. ఇలా దేవుడి దగ్గర ఎప్పుడైనా ప్రసాదం చేయాలి అన్నప్పుడు మా అత్తయ్య కానీ నేను కానీ ఈ విధంగా అయితే చాలా క్లీన్గా పెట్టుకుని, మా అత్తయ్య ఎప్పుడు పూజ చేసినా ఎలా అయితే గ్యాస్ దగ్గర బొట్లు అయితే పెడుతుంది, అలాగే నేను కూడా చూసి మా అమ్మ మా అత్తయ్య దగ్గర చూసి ఈ విధంగా అయితే నేర్చుకున్నాను. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని, ఎక్కువ శాతం ఇలాంటి నాకైతే తెలియదండి. మా అత్తయ్య అలాగే మా అమ్మ దగ్గర అయితే నేను చూసి నేర్చుకున్నాను. అలాగే మేము ఎక్కువగా దేవుడి దగ్గర అయితే ప్రసాదంగా తీపన్నం అయితే చేస్తాము. మా సైడ్ అయితే పొంగళ్ళన్నం అంటారు. మీరైతే ఏమంటారు అయితే నాకు తెలీదు. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నేనైతే ప్రసాదం చేసే గిన్నెకి నేనైతే చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటాము. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఈ ప్రసాదం అయితే చేసుకుంటాము. ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా మేమైతే ఎలా అయితే పూజ చేసుకుంటామో పొంగలన్నం అయితే చేసుకుంటామండి. నేనైతే ఒక గ్లాసున్నర పాలైతే తీసుకున్నాను. గ్లాసున్నర పాలకి గ్లాసున్నర వాటర్ అయితే పోసాను. కడిగి పెట్టిన బియ్యంలో అలాగే పప్పులో అయితే వాటర్ ఉంటాయిగా, వాటిని కూడా పోస్తున్నాను. ఒక గ్లాసుడు బియ్యం అయితే తీసుకున్నాను. ఎక్కువ శాతం దేవుడికి పెట్టేటప్పుడు చేత్తో 3 గుప్పుళ్ళు అయితే బియ్యం అయితే తీసుకుని వేస్తాను. నాకైతే అలా అయితే ఇష్టమండి. దేవుడికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఎక్కువ శాతం 3 గుప్పుళ్ళు బియ్యం అయితే వేస్తారు కదా. అసలు దాని గురించి ఏంటో నేనైతే పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుని మీకైతే మళ్ళీ చెప్తానండి. అలాగే నేనైతే పప్పు అయితే శుభ్రంగా కడిగి ఓ పక్కనైతే పెట్టుకున్నా కదా, దాన్ని అయితే గ్యాస్ స్టవ్ అంటించేసి పప్పు అయితే పెట్టేశానండి. ఈలోపు అయితే దేవుడికి కావాల్సినవన్నీ నేను పసుపు, కుంకుమ, అలాగే
దీపారాజన కుందులు అయితే కడిగో చోట అయితే పెట్టుకున్నాను. అలాగే దేవుడు ప్రసాదం మా ఆయన శబరిమల నుండి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం కూడా తెచ్చారు కదా, వాటిని కూడా చోట అయితే పెట్టుకున్నాను. దేవుడి పటాలను అనేది చక్కగా క్లీన్గా అయితే తుడిచేసి బొట్లు అయితే పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నానండి. చక్కగా క్లీన్గా అయితే కడిగేసేసానండి. అన్నీ శుభ్రంగా అయితే చేసుకున్న తర్వాత నేను కూడా తలస్నానం చేసి దేవుడి దగ్గర అయితే బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత పూలు కూడా కోసుకొచ్చాను. మందార పూలు మా చెట్టు దగ్గరే ఉంటాయి కాబట్టి నాకు అంత బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అనే ఉండదు. మా ఇంటి దగ్గరే గులాబీ పూలు అలాగే చాలా రకాలైతే ఉంటాయి. కానీ నేను పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళి కోసుకురాలేకపోయాను. ఫస్ట్ సాయిబాబాకి అయితే చక్కగా క్లీన్గా అయితే తుడిచేసి బొట్లు అయితే పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. తర్వాత అయితే లక్ష్మీదేవికి కూడా నేను చక్కగా పసుపు కుంకుమ అయితే పెట్టాను. తర్వాత దీపారాజన కుందులకు కూడా నేనైతే పసుపు కుంకుమ అయితే పెట్టుకుని చక్కగా అయితే క్లీన్ చేసుకున్నానండి. నిమ్మకాయతో అయితే క్లీన్ చేసుకున్నాను. చాలా క్లీన్ అయిపోయాయి. కొద్దిగా వంట సోడా కూడా వేసి క్లీన్గా అయితే చేసుకుని తర్వాత అయితే నేను కొద్దిగా చింతపండుతో కూడా రుద్దాను. ఈ మూడాట్లతో రుద్దిన తర్వాత మనం ఎలాంటి పౌడర్తో అయితే రుద్దవసరం లేదు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. చూసారుగా నాకు దీపారాజన కుందులు. అలాగే దీపారాజన కుందులు క్లీన్గా అయితే పెట్టేసుకుని దేవుడి దగ్గర అయితే మళ్ళీ పేపర్ అయితే మార్చేసి చక్కగా మా చెట్టుకు పూచిన పూలు అయితే మందార పూలు అయితే పెట్టేశానండి. మాది పల్లెటూరు కాబట్టి ఏవి కొనుక్కో అవసరం లేదు. చక్కగా అన్నీ దొరుకుతాయి మాకు. మందార పూలు మా ఇంటి దగ్గరే ఉన్నాయండి. ఎర్ర మందారము అలాగే గులాబీ కలర్ మందార పూలు కూడా పూసాయి. అవైతే ఆ చెట్టు అయితే చనిపోయింది, పాడైపోయి పురుగుపడి. ఇదొక్కటే మిగిలింది. దీనికి కూడా పురుగు పడుతుంది ఈ చెట్టుకు కూడా. అయినా కూడా పూలైతే పూస్తున్నాయండి. చాలా ఎర్రటి పూలైతే పూస్తున్నాయి. చాలా ఎర్రగా ఉన్నాయి. దేవుడి దగ్గర పెట్టడానికి కూడా చాలా అందంగా అయితే ఉన్నాయి. నేనైతే దేవుడి ప్రసాదం శబరిమల నుండి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం డబ్బాలు అనేది దేవుడి దగ్గర అయితే పెడతానండి. మా అత్తయ్య కూడా అలాగే పెట్టేవాళ్ళు. వాళ్ళకి టైం చాలకపోయేసరికి నేనైతే పూజ చేద్దామని క్లీన్ అయితే చేశాను. మా అత్తయ్య, మా మామయ్య, మా వారైతే పొలం వెళ్ళిపోయారు. ఈలోపైతే పాలైతే పొంగినాయండి. ప్రసాదం కోసమని నేను బియ్యం కడిగి పెట్టాను కదా, దాన్ని కూడా నేనైతే వాష్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని కూడా వేసి ఒక పొంగు రాగానే తిప్పి ఒక పక్కనైతే పెట్టాను. ఈలోపైతే నాకు పప్పు కూడా ఉడికేసిందండి. పప్పు ఉడికిన తర్వాత పాలకూర కూడా పెట్టేస్తున్నాను. ఇదైతే ఉడికే లోపల నేనైతే దేవుడి దగ్గర అయితే చేసుకుందామని ఈ రెండు అయితే గ్యాస్ మీద పెట్టేశానండి. పాలకూర పప్పు కోసం నేనైతే పాలకూర అయితే కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నా కదా, ఉల్లిపాయలు టమాటాలు కూడా కట్ చేశాను కదా, వాటిని కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. ఈలోపైతే నాకైతే పొంగల్ అన్నం కూడా ఉడికేసింది. దాంట్లోకి బెల్లం అయితే దంచి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. దాన్ని కూడా వేద్దామని పొంగల్ అన్నం ఉడికేసిన తర్వాత నేనైతే బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల చాలా స్వీట్గా ఉంటుంది. పొంగల్ అన్నం అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. స్వామి దగ్గర ఎక్కువ శాతం ఎప్పుడైనా గృహప్రవేశాలకి అలాగే ఏ స్వామి దగ్గరికి వెళ్ళినా ఎక్కువ శాతం ఈ ప్రసాదం అనేది స్వామి దగ్గర నైవేద్యంగా అయితే పెడతారు. మేమందరం మా పల్లెటూరులో ఎక్కువ శాతం స్వామివారికి ఈ నైవేద్యం అనేది పెడతాము. మా అత్తయ్య కానీ, మా అమ్మ కానీ, మా నాయనమ్మ కానీ ఎవరైనా ఎక్కువ శాతం నేను చిన్నప్పటి నుండి చూసింది ఈ ప్రసాదమే ఎక్కువ. ఏ స్వామి దగ్గరికి వెళ్ళినా అలాగే స్వామి దగ్గర నుండి వచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర కూడా ఎక్కువ శాతం పొంగల్ అన్నమే ఎక్కువ చేస్తారండి. ఈసారి అయితే నేను రవ్వ కేసరి దేవుడి దగ్గర పెట్టి రవ్వ కేసరి ఎలా చేస్తారో అలాగే గోధుమ పొంగల్ అన్నం ఎలా చేస్తారో నేనైతే ఇంకో వీడియోలో అయితే చేసి చూపిస్తానండి. అలాగే ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చక్కగా అయితే ఉడికిపోయిందండి. నాకు దీన్నైతే బాగా హైలో అయితే పెట్టకూడదు. హైలో పెడితే అడుగంటుతుందండి. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా అయితే ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత నేను ఇది ఉడికే లోపల అయితే నేను దీపారాజన అయితే స్వామి దగ్గర ప్రశాంతంగా అయితే చేసుకున్న తర్వాత ప్రసాదం అయితే ఉడికింది కదండి. ఉడికిన ప్రసాదాన్ని అయితే స్వామి దగ్గరికి తీసుకొచ్చి స్వామి దగ్గర పెట్టేసి మా వారు తీసుకొచ్చిన అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా స్వామికి అయితే అట్టాకులు అయితే పెట్టానండి. అట్టాకులు అయితే నేనైతే చక్కగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను.
ఒక గిన్నె పెట్టి గిన్నెకి రౌండ్గా నేనైతే చాకు పెట్టి చక్కగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను. అక్కడ నాకు పటాల దగ్గర సరిపోను రౌండ్ అయితే చేసుకుని కట్ చేసి చక్కగా ప్రసాదం పెట్టుకోవడానికి బాగున్నాయండి. అలాంటి ఆకులు అయితే బాగుంటాయి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరు బాగుండాలి, అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే మా ఇంట్లో పూజ అయితే ఎలా మనస్ఫూర్తిగా అయితే చేసుకున్నానండి. ఈ లోపైతే నేనైతే బంగాళదుంపల కూర అయితే పొయ్యి మీద వేశాను. కూర కూడా చక్కగా అయితే ఉడికిపోయింది. ఫ్రై చేశానండి, పొడి పొడిగా అయితే బంగాళదుంపల కూర అయితే ఫ్రై చేశాను. చక్కగా ఉడికిపోయింది. తర్వాత పాలకూర పప్పు కూడా ఉడికిపోయింది. మా ఇంట్లో నేను ఏమేం చేశానంటే ముందల అయితే మా అత్తయ్య అయితే అన్నం వండేశారండి. పాలకూర పప్పు అలాగే పొయ్యి మీద అయితే ఎప్పుడు అన్నం పొయ్యి మీదే వండుకుంటాము. అలాగే బంగాళదుంపల ఫ్రై కూడా పప్పులోకి కాంబినేషన్గా బంగాళదుంపల ఫ్రై బాగుంటుందిలేని బంగాళదుంపల ఫ్రై అయితే వండానండి. అలాగే స్వామి దగ్గర నైవేద్యంగా పెట్టిన ప్రసాదం కూడా ఓ చోట అయితే పెట్టాను. మా వారు శబరిమల నుండి తీసుకొచ్చిన ప్రసాదం కూడా మా అత్తయ్య మా మావయ్య వాళ్ళకి అందరికీ పెడదామని ఒక చోట అయితే పెట్టాను. మా చిన్న అత్తయ్య వాళ్ళు ఇళ్ళ పక్కన వాళ్ళకి కూడా పెడదామని ఒక గిన్నెలో అయితే పెట్టానండి. మా వారు మా కోసం ఏం తీసుకొచ్చారైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మా పిల్లలకి చిన్న చిన్న టెడ్డీ బేర్లు అయితే తీసుకొచ్చారు. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. చిన్న చిన్న టెడ్డీ బేర్లు అయితే తీసుకొచ్చారు. మా వాళ్ళైతే వీటిని 2 రోజుల్లో అయితే వాటి ముక్కులు చెవులు అన్నీ పీకేసి పక్కన అయితే పెట్టేస్తారు. మాకైతే గాజులు అలాగే చిన్న చిన్న ఫ్లవర్సు అలాగే ఇవేంటంటే బిర్యానీ దినుసులు అనేది తీసుకొచ్చారండి. కొబ్బరి నూనె కూడా తీసుకొచ్చారు. ఎప్పుడు బయటికి వెళ్ళినా మా మామయ్యకి కానీ మా వారికి కానీ బిర్యానీ దినుసులు తీసుకురా, బిర్యానీ చేస్తానని ఎక్కువ శాతం అడుగుతాను. ఈసారి అడక్కోకుండానే బోల్డన్ని బిర్యానీ దినుసులు అయితే తీసుకొచ్చేసారండి. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అక్కడైతే అమ్ముతున్నారంట చాలా బిర్యానీ దినుసులు. ఒక కట్ట అయితే వేశారంట, 1000 రూపాయలు అయితే చెప్పారంట. అవన్నీ కొనలేక మా వారికి తోచినన్ని కొన్ని అయితే తీసుకున్నారు. ఒక 500 అయితే అయ్యాయంట. నెక్స్ట్ అయితే నాకు అలాగే మా పాపకి అలాగే మా అత్తయ్యకి అయితే గాజులు అయితే తీసుకొచ్చారు. నాకు సరిపోయాయి. మా పాపకు కూడా కరెక్ట్ అదైతే తీసుకొచ్చారు. మా అత్తయ్యకి అయితే సరిపోలేదు. మా ఆడపడుచులిద్దరికైతే ఇద్దామనుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే బటర్ఫ్లై అలాగే సీతాకోక చిలక అయితే మా పాపకైతే చాలా అంటే చాలా ఇష్టము. అందుకనే దాన్ని అయితే స్పెషల్గా అయితే చూపిస్తున్నానండి. అలాగే ఈ చిన్న చిన్న క్లిప్పులు అయితే తీసుకొచ్చారు. అలాగే ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ ఈ చిన్న చిన్నవే బోల్డ్ అంత రేట్ ఉంటాయి కదండి. మనమే ఎక్కువ అయితే కొనుక్కుంటాము. మనకు తెలిసినంత వాటికే కొనుక్కుంటాము. కానీ మా వారైతే నేను అడగకపోయినా చాలా అయితే తీసుకొచ్చారండి. నెయిల్ పాలిష్ అయితే నేనే అడిగానండి. చాలా బాగున్నాయి. అలాగే ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఈ 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. చాలా బాగున్నాయండి. గాజులు అయితే వాళ్ళమ్మ కోసం పాపం ఎంతో ఆశపడి అయితే మా వారైతే తీసుకొచ్చారు. కానీ అవి అయితే పట్టలేదు, చాలా బాధపడ్డారు. అలాగే ఈసారి అయితే వెళ్ళినప్పుడైతే నేను సెలక్షన్ చేస్తాము అనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా అత్తయ్య అదైతే పాపం దొరకవు. ఎలాగైనా మా అత్తయ్యకి అయితే ఈసారి అయితే తీసుకొస్తాము. నేను మా వారు వెళ్ళినప్పుడు. అలాగే మా పిల్లల కోసం అయితే బుడ్డి టెడ్డీ బేర్లు బాగున్నాయి కదండి. మీకు వీటిలో ఏవి నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇదైతే తలకు రాసుకునే కొబ్బరి నూనె అండి. దీన్ని కూడా తీసుకొచ్చారు. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.